ప్రైజ్ ది లార్డ్. దేని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. మనము గతించిన వీడియోస్ నుంచి మనం ఒక సిరీస్ని మనం స్టార్ట్ చేసాము. దేవుని యొక్క నామముల గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతించిన వీడియోలో అదోనై గురించి మనం ధ్యానం చేసాము. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియోలో ఎల్ షడై అంటే ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గలదైనటువంటి దేవుని యొక్క నామమును గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క ఎల్ షడై అనే యొక్క నామము పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సార్లు మనం చూసినప్పటికీ అందులో ఒక బైబిల్ వర్స్ని మీతో షేర్ చేయాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. అయితే యాకోబు గారు పద్దనరాము నుంచి మళ్ళీ ఆయన తిరిగి వస్తూ ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి తనతో మాట్లాడిన యొక్క సన్నివేశాన్ని మనం ఇప్పుడు చదువుతా ఉన్నాము. అయితే మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రాంతానికి యాకోబు గారు బేతేలు అనే ఒక పేరును కూడా పెట్టినట్లుగా మనము ఆ క్రింది భాగం అంతా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న విధానం ఏంటి అని అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు, జనములు నీ యొక్క గర్భవాసము నుండి వస్తారు అని బలమైనటువంటి వాగ్దానములతో ఆయన వాక్కులను యాకోబు గారికి పంచుతూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. తన యొక్క కృపను మనకి ఇచ్చి ప్రతి ఒక్క అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు సుసాధ్యం చేసేటువంటి దేవుడు అండి మన దేవుడు. మనుషులకు సాధ్యము కానిది దేవుడు ఖచ్చితంగా సాధ్యపరిచేటువంటి దేవుడు. అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మనందరము కూడా కలిగి ఉంటా ఉన్నాము. మనకంటే శక్తిమంతులు ఒకళ్ళు ఉన్నారు. అదెవరు అని అంటే ఏంజల్స్, నథింగ్ బట్ అంటే దేవదూతలు. వారి కంటే ఆల్మైటీ గాడ్, మైటీ వన్స్ ఏమో ఏంజల్స్, అయితే వాళ్ళకంటే అధికమైనటువంటి సర్వశక్తి గలవంతుడు ఎవరు అని అంటే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. అయితే ఏ యొక్క పరిస్థితులు వచ్చినా, ఏ యొక్క స్థితిగతులు వచ్చినా సరే మనము జడియకుండా, భయపడకుండా, వెనకడుగు వేయకుండా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. సర్వశక్తి గల నామమున మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక ఆ యొక్క నామము పేరట మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క పరిస్థితిలో కావచ్చు, దేవుడు మనకి అన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు. మన యొక్క జీవితములను ఈ యొక్క లోకంలో ముందుకు కొనసాగించేటువంటి దేవుడు. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను అని మాత్రమే చెప్పట్లేదు కానీ యాకోబు గారికి, నీవు ఫలించి అభివృద్ధి పొందు. ఎప్పుడైనా సరే దేవుడు మన యొక్క పక్షమున ఉంటే ఎండిపోయిన బ్రతుకులుగా, మూడు బారిపోయిన బ్రతుకులుగా ఉండము, కానీ ఫలించేటువంటి జీవితములను మనము కలిగి ఉంటాము. అటువంటి గొప్ప సర్వశక్తి గల దేవుడైనటువంటి ఎల్ షడై అనే యొక్క నామాన్ని మీ యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను బట్టి మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. అటువంటి గొప్ప కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.